ఇక భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా కారణాలుగా ఇండియా గేట్ను ఖాళీ చేయించారు అధికారులు. అక్కడ సేద తీరడం, సామూహిక చర్చలు నిర్వహించడానికి నో పర్మిషన్ అంటూ అక్కడ నుంచి అందరినీ పంపించేశారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, నిన్న పాక్ దుశ్చర్య అలాగే భారత్ తిప్పికొట్టడం ఆ అంశం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక హైలైటెడ్ అంశంగా మారిపోయింది. ప్రస్తుతం ఎలాంటి చర్చ జరుగుతోంది, ఈరోజు ఎలాంటి యాక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పూర్తి వివరాలు ఏంటి? ప్రస్తుతం ఢిల్లీ అంతటా కూడా హై అలర్ట్ కొనసాగుతూ ఉంది. నిన్న సాయంత్రం నుంచి కూడా పాకిస్తాన్ ఏదైతే కవ్వింపు చర్యలకు పాల్పడుతూ పాక్ డ్రోన్లను భారత భూభాగంలోకి పంపిందో వెంటనే S-400 యాక్టివేట్ అవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసింది. తిరిగి పాకిస్తాన్ లో విధ్వంసం సృష్టించింది భారత్. అయితే ప్రపంచ దేశాలకంతా కూడా ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది. ఎక్కడ కూడా పాకిస్తాన్ పౌరుల పైన కాకుండా పాకిస్తాన్ ఏదైతే యుద్ధ స్థావరాలు కావచ్చు, అదేవిధంగా యొక్క టెర్రరిస్ట్ క్యాంపులను కావచ్చు, అటువంటి ప్లేసెస్ ని టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడము, అదేవిధంగా పాక్ ప్రధాని ఇంటి సమీపంలో విధ్వంసం కూడా సృష్టించడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా భారత్ కేవలం పాకిస్తాన్ కి తాము ఏమి చేయగలుగుతామో చెప్పగలిగింది. అదేవిధంగా కరాచీ పోర్టును కూడా INS విక్రాంత్ పూర్తిగా ధ్వంసం చేసింది. అదేవిధంగా ఇటు ప్రస్తుతం ఢిల్లీలో ఈ యొక్క జరుగుతున్న యుద్ధ వాతావరణం అంతా కూడా ప్రధాని మోదీ చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతోటి ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. అదేవిధంగా దేశంలో ఇంకా ఎక్కడైనా సరే స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యి విధ్వంసం సృష్టించవచ్చు అన్న ఒక అనుమానంతో ఎప్పటికప్పుడు పహారా కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రదేశాలను, అంటే ఇండియా గేట్ లాంటి ప్రదేశాలను పూర్తిగా మూసివేశారు. ఎక్కడ కూడా ప్రజలను గుమ్మికూడకుండా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న జరిగిన యొక్క విధ్వంసానికి సంబంధించి ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశం కూడా 11 గంటలకు కొనసాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. త్రివిధ దళాధిపతులు ప్రధానిని కలిసే అవకాశాలున్నాయి. ఏ విధమైన యుద్ధ వాతావరణం ఉంది, పాకిస్తాన్ ఎటువంటి కవ్వింపు చర్యలకు చేపడుతుంది, వాటిని మనం ఏ విధంగా ధీటుగా సమాధానం చెప్తున్నామన్న దానిపైన కూడా ఆయనకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇంకా అలర్ట్ అయితే కొనసాగుతూనే ఉంది. ఎక్కడికక్కడ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా ఇంకా ఉద్రిక్త వాతావరణంలోనే ఉంది. పాకిస్తాన్ ఏ నిమిషమైనా సరే తన రాడర్లను, మిసైల్స్ ను పంపే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ అంతా కూడా సంసిద్ధతోటి ఉన్న పరిస్థితి అయితే ఉంది. జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లన్నీ ఏదైతే పాకిస్తాన్ సరిహద్దు వెంట ఉన్న గ్రామాలలో ఇంకా సైరన్ మోగుతూనే ఉన్నాయి. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. బంకర్లకే పరిమితం చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ప్రజలను సురక్షితంగా ఉండాలనేది కూడా భారత ఇండియన్ ఆర్మీ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే యుద్ధానికి మాత్రం ప్రతి నిమిషం కూడా సిద్ధంగా ఉంటున్న ఇండియన్ ఆర్మీ పైన పాకిస్తాన్ పైచేయి సాధించలేకపోతుంది. అయితే పాకిస్తాన్ పరిస్థితి చూస్తే కనుక ఆ దేశ ప్రధాని కనపడడం లేదు, అదేవిధంగా ఆ దేశ రక్షణ శాఖ మంత్రి కనపడడం లేదు, ఆర్మీ చీఫ్ కనిపించట్లేదు. అటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది. ప్రజలకు ఏదైతే ఆపద వచ్చినప్పుడు ముందుగా ఉండి నిలబడి వాళ్ళలో మనోస్థైర్యాన్ని నింపాల్సిన ఈ వ్యక్తులు ఎవరు కూడా పాకిస్తాన్ లో కనిపించట్లేదు. భారత్ ఏదైతే ప్రధాని నివాస సమీపంలో చేసిన బ్లాస్ట్ కి ఆయన కుటుంబంతో సహా అజ్ఞాతం లోకి వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం భారత బలగాలు కూడా ధీటుగా సమాధానం చెప్తున్నాయి. అయితే చూడాలి ఈరోజు 11 గంటల వరకు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. పాకిస్తాన్ ఇప్పటికే చర్చలకు వస్తాము అనేది కూడా చెప్తున్నప్పటికీ కేవలం ఉగ్రవాదులనే లక్ష్యంగా ప్రస్తుతం భారత్ ముందుకు వెళ్తుంది. ఉగ్రవాదులను శిక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న భారత్ కండిషన్స్ కి పాకిస్తాన్ ఒప్పుకుంటుందా, పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులందరినీ భారత్ కు అప్పచెప్తుందా అనేది కూడా వేచి చూడాలి. అయితే మన దగ్గర ఉన్న టెక్నాలజీకి పాకిస్తాన్ మాత్రం అతలాకుతలం అయిపోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్కడ కూడా పాకిస్తాన్ సంబంధించిన డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఎక్కడ అంటే గోపి, అంటే దాడులకు పాక్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జైశంకర్ కేంద్ర విదేశాంగ మంత్రి మాట్లాడారు. అలాగే అన్ని దేశాల US, EU దేశాలతో కూడా ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. అంటే ఈరోజు పాకిస్తాన్ తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందా? భారత్ అంచనా ఏంటి? ఏ విధంగా పూర్తి సంసిద్ధంగా ఉంది? భారత్ ఒకే ఒక అంశాన్ని పాకిస్తాన్ ముందు ప్రస్తావిస్తూ వస్తుంది.
భారత్లో గత కొద్ది కాలంగా విధ్వంసం సృష్టించిన ఉగ్రవాదులను భారత్కు అప్పజెప్పాలనేది. అది తర్వాత ఏదైతే గతంలో ఫ్లైట్ హైజాక్ చేసి తీసుకొని తర్వాత మసూద్ ఇక్కడి నుంచి వెళ్లిపోయిన నేపథ్యము, ఆ జైల్లో ఉన్న మసూద్ను విడిపించుకోవడంలో ఉగ్రవాదులు అప్పట్లో సక్సెస్ అయ్యారు. ఇటువంటి ఉగ్రవాదులందరినీ కూడా, అంటే భారతదేశంలో అనేక ఉగ్రదాడులు జరిగాయి, వాటన్నిటికీ కూడా పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాలే కారణం. కాబట్టి అటువంటి నేతలందరినీ కూడా భారత్కే అప్పజెప్పాలనేదే మొదటి నుంచి కూడా భారత్ కోరుతూ ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే విదేశాంగ కార్యాలయం కూడా అదే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వస్తుంది. అయితే అయినప్పటికీ పాకిస్తాన్ మాత్రం తమ దేశంలో ఉగ్రవాదులే లేరు, వాళ్ళంతా సాధారణ పౌరులు అనేది చెప్తూ వస్తుంది. ప్రపంచానికి కూడా పూర్తిగా అబద్దాన్ని, అవాస్తవాన్ని ప్రచారం చేస్తూ వస్తున్న పాకిస్తాన్ మరి భారత్తో దిగి వస్తుందనేది మాత్రం భారత్ నమ్మట్లేదు. ఒకవేళ వివిధ దేశాలన్నీ కూడా భారత్ పైన ఒత్తిడి తెచ్చినా కూడా ప్రస్తుత పరిస్థితిలో భారత్ మాత్రం ఏ విధంగా కూడా వెనక్కి తగ్గే పరిస్థితి అయితే కనపడతలేదు. యుద్ధం మొదలైన తర్వాత ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసి తీరుతామనేది కూడా భారత ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఉగ్ర స్థావరాలు, ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగుతున్నాయి. పీఓకేలో విధ్వంసం సృష్టిస్తుంది భారత్. మరి ఇప్పటికే అనేక ఉగ్ర శిబిరాలను నిలమట్టం చేసిన భారత్ రానున్న రోజుల్లో కూడా ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని, ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకుని మరిన్ని దాడులైతే ఖచ్చితంగా ఉంటాయి. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు, ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది. భారతదేశంలో అందులో హిందూ మహిళల ఏదైతే నుదుటి మీద ఉన్న బొట్టును చెరిపేశారో అదే నుదుటి మీద బొట్టును ఈ యొక్క ఆపరేషన్ కి పేరుగా పెట్టడం అంటే భారత్ ఎటువంటి ఒక చిత్తశుద్ధితోటి ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ తోటి యుద్ధ వాతావరణాన్ని ఇప్పట్లో భారత్ ఆపే పరిస్థితి లేదు. అయితే ఒక విషయాన్ని మాత్రం పదే పదే ఇటు విదేశాంగ శాఖ కావచ్చు, రక్షణ శాఖ కావచ్చు, మా వద్దకు రానంత వరకు మేము ప్రశాంతంగానే ఉంటాము, ఒకవేళ మీరు గీత దాటితే మేము ఏం చేయగలము అనేది చూపిస్తాము అనేది కూడా చెప్పడం జరిగింది. నిన్న రాత్రి అదే చూపించారు. ఒక విధ్వంసాన్ని సృష్టించడం జరిగింది. లాహోర్ కావచ్చు, ఇస్లామాబాద్ కావచ్చు, కరాచీ కావచ్చు, దాదాపు 10-12 పట్టణాలన్నీ కూడా పూర్తిగా విధ్వంసం సృష్టించగలిగాము. అయితే ఎక్కడ కూడా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగలేదు. కేవలం వాణిజ్య సంబంధించిన అంశాలు కావచ్చు, క్రికెట్ స్టేడియంస్ కావచ్చు, ఇటువంటి ప్రదేశాల్లో భారత్ చాలా సమర్థవంతంగా బాంబులను కురిపించగలిగింది. సాధారణ పౌరులను ఎక్కడ కూడా వాళ్ళ ప్రాణ నష్టం జరగకుండానే పాకిస్తాన్ ని వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. దీంట్లో ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ చాలా కీలకంగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. తీరం వెంట ఏదైతే ఇటు సరిహద్దు గ్రామాలు ఉన్నాయో, సరిహద్దు గ్రామాల్లో ఎప్పటికప్పుడు ఆర్మీ అధికారులు పూర్తిగా ఇంకా బలగాల మోహరింపు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు తన పౌరులను రక్షించుకుంటూనే పాకిస్తాన్ లోకి వెళ్లి విధ్వంసం అయితే భారత్ సృష్టించగలిగిందని చెప్పొచ్చు. అంటే గోపి, ఇప్పుడు 11 గంటలకి త్రివిధ దళాధిపతులతో సిడిఎస్తో సమావేశం అవబోతున్నారని చెప్తున్నారు ప్రధాని. దాని తర్వాత కీలక ప్రకటన ఏమైనా అవకాశం ఉందా? ఎందుకంటే పాకిస్తాన్ ప్రవోకింగ్గా ప్రయత్నం చేస్తూనే ఉంది. మనం ఉగ్ర స్థావరాలపై అటాక్ చేసిన తర్వాత కూడా ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడమే కాకుండా నిన్న పాల్పడింది మాత్రం పక్కా దుశ్చర్య. అటు అమెరికా లాంటి దేశాలు వార్నింగ్ ఇస్తున్నా పాకిస్తాన్ మాత్రం మనల్ని ఇంకా కెలుకుతూనే ఉన్న వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఆపరేషన్ సింధూర్ 2.0 నుంచి ఇంకా ఎక్స్టెన్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి నిన్న రాత్రి జరిగిన పరిణామాలతో. ఈరోజు కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అయితే మోదీ ప్రభుత్వం ఏది కూడా చెప్పి చేయట్లేదు. ఎవరి ఊహలకు అందని అయితే ఖచ్చితంగా చేస్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉన్నతాధికారులతోటి, త్రివిధ దళాలతోటి భేటీలు మాత్రం వరుసగా జరుగుతూ ఉన్నాయి. బార్డర్ వెంట ఉన్న పరిస్థితిని, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ని, వీటన్నిటిపైన కూడా ఎప్పటికప్పుడు ప్రధాని అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎప్పటికప్పుడు ప్రధానితోటి, రక్షణ శాఖ మంత్రితోటి, హోంమంత్రితోటి టచ్ లో ఉంటున్నారు. అక్కడ ఏం జరగబోతుంది, జరుగుతుంది అన్న దానిపైన ఎప్పటికప్పుడు ఈ యొక్క మంత్రులకు, ప్రధానికి సమాచారాన్ని అయితే అందజేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా అదే
అదే జరిగే అవకాశాలు ఉంది. 11 గంటల వరకు కూడా ఈ యొక్క ఉన్నత స్థాయి సమావేశం తర్వాత భారత్ ఎటువంటి చర్యలు చేపట్టబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఆపరేషన్ సింధూర్ మాత్రం ముగియలేదు అనేది కూడా ఇప్పటికే ఇటు రక్షణ శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. అసలు ఆపరేషన్ సింధూర్ ను ముగిసేయాలి అన్న ఆలోచనలో ప్రస్తుతం భారత్ లేదు. ఎందుకంటే గత దశాబ్దాలుగా కూడా భారత్ చాలా ఓపిక సహనంతో పాకిస్తాన్ కు సహకరిస్తూ వస్తుంది. ఎన్నిసార్లు కవ్వింపు చర్యలు చేపట్టినా ఆపన్న హస్తాన్ని, స్నేహ హస్తాన్ని అందిస్తూనే ఈ యొక్క ఉగ్రవాదం పైన కలిసి రావాలంటూ కూడా కోరడం జరిగింది. మరి ఇటువంటి నేపథ్యంలో భారత్ కు పాకిస్తాన్ సహకరిస్తే తప్ప ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది మాత్రం ఆగే పరిస్థితి అయితే కనపడతలేదు. మరి ఈ రోజు ఈ సమీక్షల అనంతరం భారత్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అన్నది కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి కాసేపట్లో ఈ యొక్క దీనికి సంబంధించి ఏదైనా ప్రకటన వెలువడుతుందా అన్నది కూడా ప్రస్తుతానికి వేచి చూడాలి. కానీ భారత్ అన్ని రకాలుగా సిద్దంగా ఉంది. పాకిస్తాన్ ను విధ్వంసం సృష్టించగలుగుతుంది. ఏదైతే సరిహద్దు గ్రామ ప్రజలను రక్షించుకునేందుకు చేపట్టాల్సిన అన్ని చర్యలను కూడా ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ చేస్తుంది. ఒకవైపు తన దేశ ప్రజలను కాపాడుతూనే పాకిస్తాన్ పైన విధ్వంసం సృష్టిస్తున్న ఈ త్రివిధ దళాలకు ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత హర్షధ్వానాలైతే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అదే పెహల్గాములో చనిపోయిన వారి కుటుంబాలైతే మోదీకి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా బయటికి వస్తున్నారు. ఈ యొక్క సాహసమైన చర్యలను అందరూ అభినందిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ పాకిస్తాన్ మాత్రం తన వక్రబుద్ధిని మాత్రం ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే ఉంది. కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తెల్లవారుజామున కూడా ఏదైతే కశ్మీర్ కు సరిహద్దులో ఉన్న గ్రామాల్లో కూడా షార్ట్ వెపన్స్ తోటి కొంత మళ్ళీ ఒక మారు కవ్వింపు చర్యలకు పాల్పడినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇంకా పూర్తి సమాచారం అయితే రావాలి. పాకిస్తాన్ లో ఎంత విధ్వంసం జరిగింది, ఏమేమి పాకిస్తాన్ నష్టపోయిందన్న దానిపైన ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి 3 గంటల వరకు కూడా ఈ యొక్క యుద్దం అయితే ఇంకా కొనసాగింది. కాబట్టి దాని తర్వాత ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న దానిపైన ఉన్నత స్థాయి అధికారులు ఎటువంటి సమాచారాన్ని ఇస్తారన్నది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్ గోపి, మనం ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్ని రాష్ట్రాలకు ప్రధాని మోదీ హెచ్చరికలు జారీ చేశారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. క్షేత్రస్థాయి సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సూచనలు కూడా చేశారు. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంటే అన్ని రాష్ట్రాలకు ప్రధాని హెచ్చరించడాన్ని ఏ విధంగా చూడాలి? ఇంకా ఈ వార్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్గా ఇక మారిపోయినట్టుగా ప్రధాని హెచ్చరికలను మనం భావించవచ్చా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే భారతదేశంలో ఉన్న ప్రజల ప్రాణాలను రక్షించడంలో భాగంగానే ఈ యొక్క అప్రమత్తత అనేది కొనసాగుతూ ఉంది. ఎందుకంటే తన వక్రబుద్ధి ఉన్న పాకిస్తాన్ ఏ రాష్ట్రం పైన దాడి చేస్తుందో ఇంకా ఒక క్లారిటీ లేదు. అదేవిధంగా ఎందుకంటే ఉండి ఒకేసారి డ్రోన్లను, మిసైళ్లను ప్రయోగిస్తున్న పాకిస్తాన్ ఏ రాష్ట్రం పైన దాడికి పాల్పడవచ్చు. అదేవిధంగా ఆ దిశగానే ప్రస్తుతం ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అధికారులతోటి ప్రధాని చెప్పడం జరిగింది. రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా యాక్టివ్ గా ఉంది. ఎక్కడ ఏం జరిగినా వెంటనే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందే విధంగా ప్రస్తుతం అయితే అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. నిన్న కూడా ప్రధాని అనేక శాఖలకు సంబంధించిన అధికారులతోటి ఆయన చర్చించడం జరిగింది. శాఖల మధ్యల సమన్వయాన్ని కోరుతూ ఆయన కీలక సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ రోజు కూడా అదేవిధంగా ఈ యొక్క సమీక్షలు అయితే కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటికప్పుడు బార్డర్ వెంట ఉన్న పరిస్థితిని ఆయన అధికారుల వద్ద నుంచి తెలుసుకుంటూ ఉన్నారు. ఏం జరిగినా సిద్దంగా ఉండాలనేది మాత్రం చెప్తున్నారు. ఇప్పటికే త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనైతే ఇవ్వడం జరిగింది. ఆ పూర్తి స్వేచ్ఛతోటే ఇటువంటి విధ్వంసాన్ని అయితే ఇండియన్ ఆర్మీ చేయగలుగుతుందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు 9 గంటలకి రక్షణ శాఖ అధికారులు మీడియా సమావేశం కూడా ఉంది. నాకు నిన్న పాకిస్తాన్ ఏ స్థాయిలో దాడులు చేసింది, ఏ స్థాయిలో తిప్పికొట్టామన్న అంశాన్ని ప్రస్తావించబోతున్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే అటు పాకిస్తాన్ దాడులకు పాల్పడుతున్న ప్రతిసారి మనదే పైచేయి అవుతున్న అంశం ఒకటైతే ఎవ్రీ టైం మనది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంటే ఉండబోతోంది. అంటే ఆ దిశగా ఏమైనా ప్రకటన ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా రక్షణ శాఖ నిన్న కూడా అధికారులు జరిగిన విధ్వంసానికి మొన్న రాత్రి పాకిస్తాన్ ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడింది. నిన్న ఉదయాన 24 స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లను ఉపయోగించడం జరిగింది. వాటన్నిటినీ కూడా S-400 నిర్వీర్యం చేసింది. దానికి సంబంధించి కూడా ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించగలిగారు. దాంట్లో ఎటువంటి టెక్నాలజీని ఉపయోగించామో, పాకిస్తాన్ ఏ విధంగా మన పైన కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, యుద్ధానికి ఏ విధంగా కాలు దూవుతుందన్న దానిపైన కూడా భారతదేశ ప్రజలకు తెలియజేయడం జరిగింది.
జరిగింది. ఈ రోజు కూడా అదే అంశాన్ని రాత్రి ఏదైతే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా రాజస్థాన్ ను కూడా లక్ష్యంగా చేసుకుని డ్రోన్ల ప్రయోగం చేసిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఏ విధంగా తిప్పికొట్టారు అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దానికి సంబంధించిన మీడియా సమావేశం కూడా ఈ రోజు జరగనుంది. రైట్ గోపి, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అట్ ది సేమ్ టైం ప్రైమ్ మినిస్టర్ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంటే ఒకటి, సరిహద్దు అవతల నుంచి పాకిస్తాన్ దాడి చేయడం అనేది ఒక ఎత్తు అయితే, గతంలో ఉగ్రవాదులకు సంబంధించిన స్లీపర్ సెల్స్ భారతదేశంలో సృష్టించిన ఉగ్రవాద విధ్వంసం మీకు తెలిసిందే. అంటే ఆ దిశగా అప్రమత్తత ఎలా ఉంది? అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ పరంగా ఉగ్రవాదుల ప్రోత్సాహంతో ఎక్కడైనా ఇలాంటి చర్యలకు పాల్పడే అనుమానాలు ఉన్న చోట భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి? రైట్, పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను యాక్టివ్ చేయడం జరిగింది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే విధ్వంసం సృష్టించారో, అమాయకుల ప్రాణాలను బలికొన్నారో, ఆ తర్వాత ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ లో అనేక విస్తుపోయే విషయాలను తెలుసుకోవడం జరిగింది. భారతదేశంలో ఉన్న స్లీపర్ సెల్స్ అన్నింటినీ కూడా యాక్టివేట్ చేస్తున్నారు. ఉగ్రవాదులు ఇంకా భారత్ లోనే ఉన్నారు అన్న అంశాన్ని కూడా ఎన్ఐఏ గుర్తించగలిగింది. దాని దిశగానే ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగింది. కేవలం పెహల్గాం ఉగ్రదాడిలో ఉన్న వ్యక్తులనే కాదు, ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారు, ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్న వాళ్ళందరినీ పట్టుకునే దిశగానే ఎన్ఐఏ తన సోదాలను అయితే నిర్వహించడం జరిగింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా ఉగ్రవాదులు దాడులకు పాల్పడొచ్చు అంటూ కూడా కేంద్ర నిఘా వర్గ సంస్థలు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు చెప్పడం జరిగింది. డీజీపీలతోటి సమావేశాలు నిర్వహించారు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేయాలి. పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రదేశాలు కావచ్చు, చాలా మంది అంటే ప్రముఖ ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడవచ్చు అంటూ కూడా కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చాలా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. దేశంలో ఎక్కడ కూడా మరొక ఉగ్రదాడి జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయా రాష్ట్రాలకు డీజీపీలకు ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అనుమానిత వ్యక్తులు కావచ్చు, గతంలో ఎవరైనా ఈ యొక్క ఉగ్రవాదుల కార్యకలాపాలతోటి సంబంధాలు ఉన్న వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవాలని కూడా కోరారు. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే సమాచారం ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వాలకు విన్నవించడం జరిగింది. అయితే వీటన్నిటితోటి కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ గానే ఉంది. ఆయా శాఖలతోటి సమన్వయం చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా కూడా తన దేశ ప్రజల భద్రత కోసం అయితే ప్రధాని ప్రతి నిమిషం కూడా సమీక్షలు జరుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే త్రివిధ దళాలు కూడా సంసిద్ధతతోటి ఇప్పటికీ పాకిస్తాన్ పైన అయితే యుద్దం అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే గోపి, ఇప్పటివరకు పాకిస్తాన్ కేవలం JF-17 విమానాలు, యుద్ధ విమానాలు మాత్రం కూలిపోయాయి అన్న అంశాన్ని అధికారికంగా ప్రకటించింది. అలాగే మనం అటు కరాచీ కానీ ఇంకా మిగతా పోర్ట్స్పై కానీ, అలాగే ప్రధానంగా అటు సైనిక స్థావరాలపై కానీ, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా కొన్ని స్థావరాలపైన కానీ భారత్ అటాక్ చేసింది. దానికి సంబంధించి ఇప్పటివరకు పాకిస్తాన్ ఏమైనా స్పందించిందా? పాకిస్తాన్ ఏమైనా ప్రకటన చేసిందా? కేవలము 2 యుద్ధ విమానాలను కూల్చివేసిన తర్వాత పాకిస్తాన్ అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. 2 యుద్ధ విమానాలను భారత్ నీలమట్టం చేసిందని. కానీ ఆ తర్వాత డ్రోన్స్ కి సంబంధించి కావచ్చు, పాకిస్తాన్ తన వక్రబుద్ధిని ఏ విధంగా చూపించిందన్న దానిపైన మాత్రం పాకిస్తాన్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఈ రోజు మరి కాసేపట్లోనే పాకిస్తాన్ లో జరిగిన విధ్వంసానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ వచ్చే ఆ పరిస్థితి అయితే కనపడుతుంది. అధికారుల నుంచి ఇంకా పూర్తిగా సమాచారాన్ని అయితే కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ అయితే ఇంకా సమాచారాన్ని సేకరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 3 యుద్ధ విమానాలను కూడా కూల్చివేయబడింది. అదేవిధంగా పాకిస్తాన్ కి చెందిన ఒక పైలట్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే వీటన్నిటిని కూడా అంతర్జాతీయంగా భారత్ అన్ని దేశాలకు కూడా చూపించగలిగింది. భారత భూభాగంలోకి పాకిస్తాన్ చొరబడిన తీరును కూడా చెప్పే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్ గా మరొక కాసేపట్లోనే పూర్తి సమాచారం అయితే తెలిసే అవకాశాలు అయితే మనకున్నాయి. రైట్ గోపి, మీరు లైవ్ లోనే ఉండండి. పాకిస్తాన్కు దిమ్మ తిరిగేలా భారత్ షాక్ ఇచ్చింది. ప్రధాన నగరాలు కరాచీ పోర్టుపై అటాక్ చేసింది. ఇప్పటివరకు పాకిస్తాన్ ఆ అటాక్ పైన స్పందించలేదు. భారత్పై దాడికి పాక్ విఫలయత్నం చేసింది. 12 డ్రోన్లు, 8 మిస్సైళ్లు, 3 ఫైటర్ జెట్లు భారత్ కూల్చేసింది. పాక్లోని 6 నగరాలపై భారత్ డ్రోన్లు దాడి చేశాయి. ఊహించిన దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఒక రకంగా చూస్తే పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.
పాక్పై ఒకవైపు భారత్, మరోవైపు బలూచ్ దాడులు చేస్తుండడంతో ఏం చెయ్యాలో పాలుపోక దిక్కు తోచని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏకాకైపోయింది. పాక్ ప్రధాని నివాసం దగ్గర కూడా డ్రోన్ అటాక్స్ జరిగాయి. ఫ్యామిలీతో సహా షహబాజ్ షరీఫ్ పరారైపోయారు. అలాగే భారత్ అదుపులో పాక్ పైలట్లు ఉన్నారు. F-16 పైలట్ను అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలతో ఇప్పుడు ఒక పైలట్ కూడా ప్రస్తుతం మన బలగాల అదుపులో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది.